నిరుద్యోగులని టార్గెట్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మోసం చేస్తున్నారు. ప్రశ్నిస్తే హింసలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణాతి దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికంగా ప్రవర్తించింది. ఆ ప్రవర్తన తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. భారీగా డబ్బులు తీసుకున్నారు. నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా దారుణంగా హింసించారు కూడా. ఇంతకీ అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణానికి పాల్పడ్డాడు. బాధితుల పట్ల పశువులా ప్రవర్తించాడు. ఘోరంగా హింసించాడు. మొదట ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపాడు. నిరుద్యోగుల నుంచి ఏకంగా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా డబ్బులు తీసుకున్నాడు బసవ రమణ. ఆ తర్వాత వారిని మోసం చేసినట్టు రమణపై ఆరోపణలు వచ్చాయి. నిరుద్యోగుల నుంచి తీసుకున్న ఆ డబ్బును జల్సాలకు రమణ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగాల గురించి సమాచారం లేకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో తమ ఉద్యోగాల గురించి అడిగారు. అలా అడిగినందుకే రమణ రెచ్చిపోయాడు. బాధితుల కుటుంబ సభ్యులను దారంగా తిడుతూ బెల్ట్తో చితకబాదాడు. అంతటితో ఆ నీచుడు సరిపెట్టుకోలేదు. ఆ తర్వాత ఓ వైరు తీసుకొని బాధితులలో ఒకరిని గొడ్డులా బాదాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో బయటపడింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ దారుణమైన ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.